ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ, కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు, ఆనందాలకు, రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024కు స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 4 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సంవత్సరపు చివరి ఎండింగ్ అవ్వడం వలన ఈ సంవత్సరం నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు, నీ కష్టం ఏంటి, నీ లాభం ఏంటి, నీ సక్సెస్ ఏంటి, నీ ఫెయిల్యూర్ ఏంటి అయ్యేటువంటి పరిస్థితిని గణాంకాలు లెక్కలు చూసే పరిస్థితి ఉంటుంది. ఎవరం కూడా ఈరోజు ఏం పని చేసాం, ఈ వారం షెడ్యూల్ ఏంటి, ఈ మాసంలో షెడ్యూల్ ఏంటి, సంవత్సరం వరకు మనం ఎంతవరకు పెట్టుబడులు పెట్టాం, ఏమి ఆకర్షించగలిగాం, ఏమి నష్టపోయామనేది ఒక రివ్యూ చూసుకుంటూ ఉంటాం. ఇలాంటి కాల సమయంలో కష్టపడినటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ రావడం, లేకపోతే మార్పులు చేర్పులు చేసుకోండి అనేటువంటిది పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులను సలహా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు మనసారా స్వీకరించండి. అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున 4వ తారీఖున, 8వ తారీఖున, 31వ తారీఖున చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా బాగా గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన వేగం పనికిరాదు, దురుసు పాటు మాటలు పనికిరాదు. అలాగనే కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
తస్మా జాగ్రత్త. అలాగనే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండగా కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితోనే ప్రణాళికాబద్ధంగా సక్రమంగా ఒక దిశను నిర్దేశించుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చాలా మంచి కాలము. లేకపోతే అప్పుల పాలవడము, అనారోగ్యము, అంటే సంవత్సరం వెళ్ళిపోతూ మనకు అనేక రకాలుగా యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కష్టాలను స్వీకరించే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక కాళభైరవ జయంతి సందర్భంగా ఇంట్లో కాళభైరవ స్వామి స్మరణ చేద్దాం, ఒక కుష్మణ దీపాన్ని పెట్టుకుందాం. అలాగనే అయిన తదనంతరము చాకలి వాళ్ళకి కానీ బ్రాహ్మణుడికి కానీ ఈ యొక్క దీపాన్ని దానం చేసినట్లయితే అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి.